నేటి ముఖ్యాంశాలు. పలు శుభకార్యాల్లో పాల్గొన్న సిటీ కేబుల్ ఎండి గొటిక నరసింహారెడ్డి బాబన్న. ఘనంగా తాండూరులో నాగుల పంచమి పండుగ. చైతన్యనగర్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. తాండూరు పట్టణంలో వెలగని వీధి దీపాలు, అంధకారంలో వీధులు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కార్మికులను ఘనంగా సన్మానించిన ప్రజాప్రతినిధులు. ధరణిలో ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, కేవీపీఎస్ నాయకుల డిమాండ్. బీసీ హాస్టల్లో ఇన్ఛార్జ్ లేని సమయంలో ఛార్జ్ తీసుకున్న వార్డెన్ శ్రీశైలం. కొత్త వార్డెన్ వద్దంటున్న విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిక నరసింహారెడ్డి బాబన్న శుక్రవారం పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని కోకట్ రోడ్డులో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ లో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని మిరియానం కిష్టప్ప కొడుకు మహేష్ దంపతులను ఆశీర్వదించారు. సిటీ కేబుల్ ఎండి నరసింహారెడ్డితో పాటు ఉపాధ్యాయ సంఘం పిఆర్టీయు నాయకులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, బాబన్న సోదరుడు గొటిక రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ వ్యాపారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నాగుల పంచమి సందర్భంగా తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల దగ్గర భక్తులు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతలకు పాలు పోయడం వల్ల నాగదోషం పోతుందని, నాగదేవతలు కరుణిస్తారని, తమ కోరికలు తీరుస్తారని నమ్మకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శాంతిమహల్ థియేటర్ వెనకాల గల ఉన్న పుట్ట తాండూరు పట్టణ ప్రజలు భారీగా చేరుకొని పూజలు నిర్వహించారు. సాయిపూర్ వార్డు నంబర్ 10 కట్టమైసమ్మ, గుమాస్తా నగర్లోని రక్తమైసమ్మ, కాళికాదేవి దేవాలయంలోని నాగులు, స్టేషన్ హనుమాన్, అంతప్ప బావి దగ్గర ఉన్న శివాలయం, చించల్లి రోడ్డులో గల నాగులకట్ట, అయ్యప్ప నగర్లో మరియు ఇందిరానగర్, పాత తాండూరు తదితర ప్రాంతాల్లో గల దేవాలయాలతో పాటు తాండూరు పట్టణంలోని అన్ని దేవాలయాల దగ్గర గల పుట్టల్లో పాలు పోసి నాగదేవతలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తాండూరు పట్టణంలో శుక్రవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. हेलो कोला बस జరగమ్మా కొద్దిగా జరగండి ఒక 5 నిమిషాలు. అట్లా ఇక్కడ ముందర మీరు పోతే 5 నిమిషాలు ఇక్కడ చూడండి. ఇట్లా వచ్చేంత వరకు ఇస్తాం కదా, నాకు ఇస్తే
పెద్దెముల్ మండలం చైతన్యనగర్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వాటిని ఆదివాసీలు వినియోగించుకోవాలని కోరారు. చైతన్యనగర్లో ప్రతి ఇంటికి మౌలిక వసతులైన విద్యుత్, మంచినీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇంటింటి సర్వే నిర్వహించి అన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి కుల ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆదివాసీల పోడు భూముల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలను నాటారు. వేదికపై ఆదివాసీల అభివృద్ధి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను, నాయకులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ పాల్వన్ కుమార్, ఎంఆర్ఓ కిషన్ నాయక్, ఎంపీడీఓ జానప్ప, మైండ్స్ ఏడి సత్యనారాయణ, ఎంపీఓ రతన్ సింగ్, డిఎల్పీఓ శంకర్ నాయక్, ఆదివాస సంఘం రాష్ట్ర నాయకులు అంజయ్య, హనుమంతు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ట్రైనింగ్ కలెక్టర్ గా కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ గా కావచ్చు, పిఓ ఐడెంటి గా కావచ్చు, ఈ పోస్టింగ్ వచ్చిన ముందు నేను పని చేసేది భద్రాచలంలోనే. కోయవాళ్ళ గడ్డాది, కోయవాళ్ళు ఉంటారు. వాళ్ళు శ్రీరాముడు తిరిగిన భూమి, పుణ్య భూమిలో పుట్టిన పెరిగిన మీదకు ఉన్న భూమిలో పని చేసి వచ్చాను. సో ఆదివాసులు ఏంటి, వాళ్ళ భావనలు ఏంటి, వాళ్ళ గొప్పతనం ఏంటి, కొద్దిగా అయితే నాకు వచ్చు, కొద్దిగా అయితే నాకు తెలుసు. మీ అన్ని సమస్యలు కూడా మీకు ఏం కావాలి, మీ అందరికీ షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్, ఎస్టీ స్టేటస్ ఉన్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ
వారు ఆలోచన చేసి మీకు ఏ ప్రకారం రిజర్వేషన్ కావాలి, మీరు ఎట్లా ఎదగాలి, మీరు ఎట్లా సమాజంలో స్వాభిమానంతో గౌరవంతో బతకాలి అని, కానీ ఆ ప్రకారం కొద్దిగా అయితలేదు అనమాట. ఆదివాసీగా ముఖ్యంగా అది నోమాడిక్ ట్రైబ్స్ చూస్తే, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రైబ్స్ చూస్తే చాలా ఎదిగారు, ఆల్రెడీ మంచి మంచి స్థాయిలో ఉన్నారు, మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు, ప్రభుత్వాల ఉద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు ఒక చెంచు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే కాలేకపోయారు, బాండ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కాలేకపోయారు. నాకు తెలిసిన వారు ఉంటే నాకు చెప్పండి, ఒక కోయా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా కాలేకపోయారు. దానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలా ఆ రాజ్యాంగంలోనే చాలా ప్రావధానం ఇచ్చిపోయారు. ఏమి ఇచ్చిపోయారు అయితే రిజర్వేషన్ అని. రిజర్వేషన్ ఎట్లా అంటే చదువులో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు. సో ఈరోజు వస్తే కూడా నా ముందు కూడా కూర్చుని చాలా మంది చిన్నాళ్ళు కూర్చున్నారు. వాటితో మాట్లాడితే నేను పెన్ అండ్ బుక్ ఇచ్చాను. ఎందుకు అంటే ఒక కలం, ఒక పెన్ మన భవిష్యత్ ఎట్లా మార్చుకోవచ్చు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్కి తప్ప ఇంకెవరికి తెలియదు. బికాస్ చదువుతోనే వారు ఆ స్థాయికి చేరుకున్నారు. సో ఆదివాసీ దగ్గర కూడా మేము ముఖ్యంగా ఉండేది చదువునే. సో ఒక ఐఐటిలో కూడా ఒక చెంచు పోయారు నాకు తెలిసింది. తాండూరు పట్టణంలోని వార్డ్ నంబర్ 10 మరియు వార్డ్ నంబర్ 28లో రాత్రి పూట వీధి దీపాలు వెలగడం లేదు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో విద్యుత్ దీపాలు వెలగడం లేదని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు నాగరం మల్లేశం అసహనం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలో వీధి దీపాల క్రమబద్ధీకరణ చేసి వీధి దీపాలు వెలిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆడుతున్నది ఇది ఉండాలి కనిపిస్తుంది కూడా ఉన్నాయి కదా అంటే ఈ లైట్ వాడకుండా ఏం పరక్ పడకు. ఈ సెంటర్లో అయితే ఈ ఐమాస్ మొత్తం దాంట్లో కూర్చుంది. ఉదయం అమ్మ కూడా వచ్చిండే, ఆ ముస్లిం వాళ్ళు చెప్పి స్టార్ట్. ఇప్పుడు 28 వార్డులో ఈ మొత్తం మనకు గవర్నమెంట్ పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడ కూడా లైట్లు లేవు, మొత్తం చీకటిమయం ఉంది. గత 3 రోజుల నుంచి కమిషనర్ గారికి, ఏఈ గారికి, రాజు ఎలక్ట్రీషియన్కి ఫోన్లు చేస్తే రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఈరోజే పొద్దున్నే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఇంతవరకు వచ్చి లైటింగ్ సంబంధించి రాత్రిపూట ఈ కుక్కల బెడద, గలీలో దొంగలు వస్తుర్రా, ఎవరు వస్తుర్రా కూడా తెలియని పరిస్థితి. ఎక్కడ పోతుంది 28 వార్డుని పట్టించుకునే నాదులే లేదు, కౌన్సిలర్ లేడు, ఉన్నా లేనట్టే అయిపోయిన పరిస్థితి. కాబట్టి ఇది విషయమై వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా కోరుతున్నాను. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులదే కీలక పాత్ర అని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. తాండూరు పట్టణంలోని వార్డ్ నంబర్ 28లో స్థానిక కౌన్సిలర్ విజయాదేవి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, భవిష్యత్తు తరాల కోసం మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని ప్రజాప్రతినిధులు అన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు కలుషితం కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విశేష సేవలు అందించిన వార్డు అధికారి గోపాల్, జవాన్ శ్రీనివాస్, వీరన్న, మున్సిపల్ సిబ్బందిని, కార్మికులను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వార్డ్ నెంబర్ 28 విజయదేవి మేడం గారి వార్డులో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని 5th నుంచి 9th వరకు చేపట్టాలనే ఉద్దేశంతో మనం డైలీ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయో డైలీ ఒక స్టెప్ బై స్టెప్గా చేస్తూ వచ్చాం. అదే ఫస్ట్ రోజు ర్యాలీస్ కానీ ప్లస్ వాటర్ గురించి ఎలాంటి పొల్యూటెడ్ వాటర్ ఉంది ఏంటి అనేది, దానికి మన వాటర్లో ఎంత క్లోరిఫైడ్ ఉంది అనేది చెక్కింగ్స్ కానీ, అలాగే వాటర్ ట్యాంక్స్ని క్లీనింగ్ చేయడం కానీ, చెత్త అలాగే బుషెస్ క్లీనింగ్ కానీ ఇట్లా రోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మన ఇంకుడు గుంతల్ని పెట్టుకొని వాటర్లు స్టోరేజ్ చేసుకోవడము, అలాగే మన పరిసరాలను ఎట్లా నీట్గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే సీజనల్ డిసీజెస్ రాకుండా ఎక్కడైతే డ్రైన్స్ స్టాగ్నెట్ అయిపోయి ఉంటాయో వాటన్నిటిని క్లీన్ చేస్తూ, ఇంకా ముందుకు ఫ్లో లేకపోతే అక్కడే ఆగిపోయిన వాటర్స్కి ఆయిల్ బాల్స్ వేస్తూ ఇట్లా ప్రతి ఒక్కటి చుట్టూ పరిసరాలని స్ప్రే చేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు లాస్ట్ రోజు ఈరోజు దీంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వ స్థలాలని క్లీనింగ్ చేయడంలో భాగంగా ఉండేది. ఈరోజు మేడం గారి వార్డులో ఉన్నటువంటి మన కోర్టుని కానీ, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ని కానీ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మీ సేవ రక్షక భట నిలయము, అది ట్రాఫిక్ పోలీస్ నిలయము, వాటన్నిటిని కూడా క్లీన్ చేయడం జరిగింది. అలాగే మేడం ఈరోజు ఏం చేశారంటే ఇక్కడ ఇన్ని రోజులు 5 రోజుల నుంచి అన్ని కార్యక్రమాలని విజయవంతంగా చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన వార్డ్ ఆఫీసర్లకు కానీ, ఆర్పీలకు కానీ, అలాగే మన మున్సిపల్ వర్కర్స్ కానీ, జవాన్లకు కానీ అందరికీ సన్మానించుకుందామనే ఉద్దేశంతో మేడం గారు ఈరోజు వారందరికీ సన్మానించడం జరిగింది. చాలా స్పెషల్గా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా పనికి వాళ్ళ పనిని గుర్తించి వాళ్ళకు ఒక అప్రిషియేషన్ ఇస్తే వారికి కూడా కొంచెం హ్యాపీ ఉంటుంది. ఇంకా ముందు మంచి పనులు చేస్తారని చేయాలని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తూ ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు విజయదేవి మేడం గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది 5 రోజుల ప్రోగ్రామే కాకుండా దీన్ని కంటిన్యూషన్ చేస్తూ నిరంతరాయంగా చేయాలి. ఎందుకంటే వార్డ్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఎవరు మార్చేది లేదు, వాళ్ళే కంటిన్యూ ఉన్నారు కాబట్టి ఇంకా ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కూడా రాత్రి 10 కాగానే ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలను డబ్బాలను వాటన్నింటినీ కూడా వాళ్లకు పనికిరానటువంటి సామాన్లన్నింటినీ కూడా వేయడం అనేది జరుగుతుంది. ఇది నిజంగా ఆ విధంగా వేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ విధంగా వేసినట్లయితే మా మున్సిపల్ సిబ్బంది నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏంటంటే ఆ వాటన్నింటినీ కూడా ఎవరు వేయడం జరిగిందో వాళ్ళ ఎదురుగా ఖచ్చితంగా వేస్తే బాగుంటుందనేటువంటి విషయం పట్ల మా వాళ్ళందరూ కూడా నిర్ణయానికి రావడం జరుగుతుంది. మరి ఆ విధంగా జరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు బాధపడటం అనేది జరుగుతుంది. మరి ఆ విధంగా చేయకుండా ఉండాలని, పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మరి వర్షపు నీటిని కూడా వృధా పోకుండా మరి సంపులను గట్టించుకొని వాటన్నింటిని కూడా వృధా పోకుండా జాగ్రత్తగా వాటన్నింటిని కూడా ఫిల్టర్ చేసి సంపులలో కనుక నింపుకున్నట్లయితే దాదాపుగా 3 నెలలు ఆ వాటర్ని కూడా మనం జాగ్రత్త పరుచుకొని ఉపయోగించుకోవచ్చు. అది వర్షపు నీటి కంటే పరిశుభ్రమైనటువంటి నీరు మరొకటి లేదు. కాబట్టి వర్షపు నీటిని కూడా వృధా పోకుండా మరి ఇంట్లలో సంపులు కట్టించుకొని వాటన్నింటికి కూడా ఉపయోగించుకోవాలి. ఆ విధంగా కనుక చేసినట్లయితే చాలా వర్షపు నీరు వృధా కాకుండా పోతుంది. దాంట్లో కూడా చైనా దేశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ ఒక వర్షపు చుక్కను కూడా సముద్రంలో కలవకుండా చేస్తారు. ఎవరు కూడా భారతీయులందరూ కూడా బాధ్యతతోటి తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా బాధ్యత వహించినట్లయితే ఈ తాండూరు పట్టణాన్ని సుందర వనంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా మున్సిపాలిటీకి తోడ్పాటు చేసి సహకరించాలని కోరుతూ అవకాశాన్ని ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి మరియు నా తోటి సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ
తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 20లో స్థానిక కౌన్సిలర్ సంగీత ఠాగూర్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత ఠాగూర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, నీటి శుద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగదేవి, ఉపాధ్యాయులు మాధవి, సరిత, రాధా, జగదీశ్వరి, విజయలక్ష్మి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిలో పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాలాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కేవీపీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. శుక్రవారం యాలాల మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో కేవీపీఎస్ నాయకులు మల్కప్ప మాట్లాడుతూ లావుని పట్టా, విరాసత్, మిస్సింగ్ సర్వే నంబర్లు, బ్యాక్లాగ్ మొటేషన్, పీఓపీ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ అంజయ్యకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి మల్కప్పతో పాటు కొప్పుల నరసింహులు, మెట్టి కృష్ణ నరసింహులు, కమలాపురం నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ ధరణి పెండింగ్ సమస్యల వల్ల ఈ మండలంలో రైతులు మొత్తం అనేక రోజులు తిరుగుతూ ఉన్నారు. ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధరణి సమస్యలు పరిష్కరిద్దామని, అదేవిధంగా సీసీ అనేటువంటి ఒక చీఫ్ ఆఫీసరు అంటే ఒక ప్రధాన కార్యదర్శి గారు రెవెన్యూ ధరణి సమస్యలు పరిష్కరించకపోతే మీకు చేత కాకపోతే సస్పెండ్ చేసినటువంటి వార్తలు ఈరోజు పేపర్లో రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా కింది స్థాయిలో, మండల స్థాయిలో కానీ, ఆర్డీఓ స్థాయిలో కానీ, జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ ఈ యొక్క సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఈ యొక్క మండలంలోని ధరణి సమస్యలను పరిష్కరించేందుకు ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది సక్రమంగా ఈరోజు ఫైల్స్ పూర్తి విచారణ చేసి ఆ సమస్యలు మన పరిష్కారం కోసం చూపిస్తారని, అదేవిధంగా ఈ యొక్క ధరణి సమస్యలపైన ఒక పక్క ప్రభుత్వం పరిష్కరిస్తా అని చెప్పి కూడా ఇప్పటివరకు కూడా పరిష్కరించకపోవడం చాలా దారుణం. తక్షణం యొక్క మండల తహసీల్దార్ గారు ఈ పెండింగ్ సమస్యలు ఫైల్స్ మొత్తం వెలికి తీసి ఈ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని. తాండూర్ పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో గల బీసీ హాస్టల్లో ఉన్న వార్డెన్ పి సంగమేశ్వర్ స్థానంలో పై అధికారులు హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఇంకో బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీశైలంను నియమించింది. కాగా వార్డెన్ సంగమేశ్వర్ లేని సమయంలో శ్రీశైలం బీసీ హాస్టల్ కు చేరుకొని హాస్టల్లో ఉన్న రిజిస్టర్ ను తీసుకొని ఛార్జ్ తీసుకుంటున్నట్లు సంతకాలను చేశారు. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు శ్రీశైలం వ్యవహారాన్ని చూసి అవాక్కయ్యారు. తమ వార్డెన్ సంగమేశ్వర్ లేని సమయంలో వచ్చి బలవంతంగా ఛార్జ్ తీసుకున్నారని, ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో తమతో ఎలా వ్యవహరిస్తారో అని విద్యార్థులు వాపోయారు. ప్రస్తుతం ఉన్న సంగమేశ్వర్ ని కొనసాగించాలని, నూతనంగా వచ్చే వార్డెన్ శ్రీశైలంను ఇక్కడ వార్డెన్ గా నియమించరాదని విద్యార్థులు డిమాండ్ చేశారు. నూతన వార్డెన్ శ్రీశైలం వస్తే తమ హాస్టల్ నుండి తాము వెళ్లిపోతామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు, యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దీపక్ రెడ్డి మాట్లాడుతూ ఛార్జ్ తీసుకోవడం పద్ధతి కాదని, ఈ విషయంలో త్వరలో పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు లాలు ప్రసాద్. నేను శాలివాన డిగ్రీ కాలేజ్ ద్వితీయ సంవత్సరం బీకామ్ చదువుతున్నాను. నేను ఇక్కడ బీసీ హాస్టల్లో చదువుకుంటాను. ఇంతకుముందు ఉన్న మా శ్రీ సంగమేశ్వర్ సార్ గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారనే విషయం. ఆ సార్ ట్రాన్స్ఫర్ కాకుండా ఆయన ఆయంలోనే విధులు మా వసతి గృహాన్ని విధులు నడిపించాల్సిందిగా ఉపేందర్ సార్ గారిని కోరుతున్నాము. కావున ఇందువలన కొత్త వార్డెన్ శ్రీశైలం సార్ గారికి ఎంపిక చేస్తాము అని మాకు సమాచారం అందింది. మా పాత వార్డెన్ సార్ గారు హాస్టల్లో లేనప్పుడు ఆ సార్ వచ్చి దౌర్జన్యంగా రిజిస్టర్లో సంతకం చేయడం జరిగింది. కావున ఇన్ఛార్జ్ ఇప్పుడు స్టూడెంట్స్కి మాత్రం అయితే నేనే ఉన్నాను. కావున మాకు మా పాత వార్డనే తిరిగి మా వసతి గృహానికి అందించాలని ఉపేందర్ సార్ గారిని మేము కోరుతున్నాము. లేదు అంటే మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రోడ్ పైన కూర్చొని దౌర్జన్యాలు కూడా చేయాల్సి వస్తుంది, ధర్నాలు చేయాల్సి వస్తుంది. లేకపోతే హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్తాము. అందరికీ నమస్కారం. నా పేరు శివశంకర్. నేను సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా హాస్టల్కి పి సంగమేశ్వర్ సార్ గత 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. మొన్న ట్రాన్స్ఫర్ అవుతున్నారు పరీకి అని మాకు తెలిసింది. సార్ ఇక్కడ నుంచి వెళ్ళక ముందే కొత్త వార్డెన్ సార్ ఇక్కడికి వస్తున్నారని తెలిసింది, శ్రీశైలం సార్ గారు అంట. ఈరోజు ఏమైందంటే ఈవినింగ్ 6:30కి 7కి ఆ సార్ వచ్చి దౌర్జన్యంగా ఆఫీస్లోకి వచ్చి రిజిస్టర్ల పైన సంతకాలు చేయడం, మా అందరినీ బెదిరించడం, ఇట్లా గట్టిగా మాట్లాడడం, మా సార్కి ఫోన్ చేసి మళ్ళీ తిట్టడం ఇట్లా చేసిండు. ఇది గత పద్ధతి కాదని అంటున్నాం మేము. పిల్లలందరూ భయపడుతున్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరూ. డిగ్రీ అన్న వాళ్ళు ఏమో మాకేం తెలియదు అని అంటున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని మేము ఉపేందర్ సార్ గారిని కోరుతున్నాము.
నా ఒక్కని అభిప్రాయమే కాదు, బీసీ హాస్టల్లో ఉన్న 100 మంది పిల్లల అభిప్రాయము. ఎట్లాగైనా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఈరోజు తాండ్రపట్నంలో ఉన్నటువంటి శివాచౌక్లో బీసీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు హాస్టల్ వసంతిలో ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు సంగమేశ్వర్ సార్ లేని ఏడల బీసీ హాస్టల్ చిన్నపిల్లల హాస్టల్ వార్డెన్ శ్రీశైలం గారు వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ లో వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. మీరు సంతకాలు ఏ విధంగా పెట్టారని ఇక్కడ విద్యార్థి సంఘం కానీ విద్యార్థులు అని అడిగితే ప్రశ్నిస్తే ఈ రోజు నాకు ఉపేందర్ సార్ గారు ఆర్డర్ ఇచ్చిరని వచ్చి ఇక్కడ సంతకాలు పెడితే ఉపేందర్ సార్ కి మేము కాల్ చేసి అడిగాం. ఉపేందర్ సార్ కి అడిగితే ఉపేందర్ సార్ ఒకే మాట అంటాడు, ఆర్డర్ కాపీ ఇచ్చినంత మాత్రం అక్కడ వెళ్ళమని మేము చెప్పలేం. ఎందుకంటే సంగమేశ్వర్ అనే వ్యక్తి పరిగి ట్రాన్స్ఫర్ అయినా కూడా అక్కడ నుంచి వెళ్ళేంత వరకు ఆయన ఇన్ఛార్జ్ ఉంటాడు. అదేవిధంగా ఒకవేళ శ్రీశైలం ఇన్ఛార్జ్ ఒకవేళ ఇక్కడ ఇచ్చినట్లయితే మళ్ళీ అక్కడ కూడా రిజిస్ట్రేషన్ లో చిన్నపిల్లల హాస్టల్లో రిజిస్ట్రేషన్ లో ఎందుకు సంతకం పెట్టినామని ఈరోజు శ్రీశైలం గారికి అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ బీసీ కాలేజ్ హాస్టల్లో వచ్చి రిజిస్ట్రేషన్ లో ఇక్కడ టుడే మై ఇన్ఛార్జ్ అని పిల్లలను కూడా బెదిరిస్తూ రిజిస్ట్రేషన్ లో సంతకాలు పెట్టాడు. దీనిపైన ఉన్నత అధికారులు కలెక్టర్ గారు స్పందించాలి. అదేవిధంగా బీసీ ఆఫీసర్ అయినటువంటి ఉపేందర్ సార్ గారు తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలి. లేకపోతే రేపు తాండూరులో కాదు కలెక్టర్ ఆఫీస్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఒకవేళ ఆయననే కొనసాగిస్తే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏమంటారు అంటే సంగమేశ్వర్ సార్ ఉంటేనే మాకు అన్ని విధాలుగా ఉన్నాయన్న, ఆయన రాకన ముందే ఇన్ఛార్జ్ తీసుకోక ముందే మా మీద దౌర్జన్యం వేసి విద్యార్థులను తిడుతున్నాడు. ర్యాష్ గా మాటలు లోపల ఉంటారు అని బెదిరిస్తున్నాడు. అదేవిధంగా గతంలో ఇలాంటి వాడల్లో మేము చాలా రోజులు ఉంటున్నాం. మనం ఇక్కడ ఇంటర్ నుంచి డిగ్రీ చదువుకుంటున్నాం. కానీ ఏ రోజు కూడా మా సార్ వాళ్ళు ఇబ్బంది పడలే. ఆయన వస్తేనే మాకు బెదిరిస్తున్నాడు. మాకు ఇలా ఉంటే మేము హాస్టల్ మొత్తం కూడా ఖాళీ చేస్తాం. శ్రీశైలం కొక్కలు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తే హాస్టల్ ఎవరం ఉండమని విద్యార్థులు చెప్తారు. అందుకు విద్యార్థుల తరఫున ఒక్కటే హెచ్చరిస్తున్నాం ఉపేందర్ సార్ గారికి, మీరు తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఎవరైతే విద్యార్థుల అభిప్రాయం కోసం విద్యార్థులు ఎవరైతే ఉండాలనుకుంటారో సంగమేశ్వర్ సార్ ను ఇక్కడనే పెట్టాలి. లేని ఏడలో మీ ఆఫీస్ ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు మీ యొక్క దిష్టి బొమ్మ కూడా అంటి పెడతామని ఈరోజు ఉపేందర్ సార్ని హెచ్చరిస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.